హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి ఐక్యూ నుంచి చూసుకున్న ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దీని మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ చూసుకున్న కూడా చాలా అమేజింగ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ చూసుకున్న కూడా చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ ప్రైస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకున్న మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే వేయండి. ఇందులో స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ అయితే లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. 100% అయితే ఈ స్పెసిఫికేషన్ అయితే లీటర్స్ బైక్ వచ్చినా కూడా స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ప్రైస్ కూడా ఎంతవరకు అయితే లాంచ్ అవుతుందో ఆ ప్రైస్ కూడా మీకు క్లారిటీ అని ఇచ్చేస్తాను. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఈ మొబైల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని కూడా క్లారిటీ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా వినండి. మీకు క్లారిటీగా వచ్చేస్తది. ఈ ఐక్యూ నుంచి మొబైల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అనేది. ఫ్రెండ్స్, మీకు ఉంటది ఆ మొబైల్ అనేది ఏందని మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ మొబైల్ వచ్చి మాత్రం ఐక్యూ నుంచి చూసుకుంటే మాత్రం ఐక్యూ Z10 టర్బో ప్రో అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ అయితే మనకు మే ఎండింగ్‌లో లేదా మే మిడిల్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ ఈ 2 లీకేజ్ అయినాయి. ఈ రెండిటినైతే మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్ చేసుకునే ముందు ఫస్ట్ ఏం చేద్దామంటే డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్‌ప్లే మీద వేస్తాను చూడండి. నాకైతే కొంచెం బెటర్ అనిపించింది డిజైన్ చూసుకుంటే. ఏదైతే బ్యాక్ ప్యానెల్ ఉందో మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. కాకపోతే ఫినిషింగ్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం గ్లాసీ ఫినిష్ లభిస్తుంది. కెమెరా లుక్ కూడా కొంచెం బెటర్‌గా ఉందని చెప్పొచ్చు. మిడిల్‌లో పెట్టారు కెమెరా లుక్ అనేది కూడా నాకు కొంచెం బెటర్ అనిపించింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఏదైతే మనకు ఐక్యూ 12 మొబైల్ ఉందో ఎగ్జాక్ట్‌గా అదే లుక్ అయితే లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఐక్యూ టర్బో ప్రోలో చూసుకుంటే మాత్రం ఇది ఈ ఈ మొబైల్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఈ డిజైన్ ఎంతమందికైతే నచ్చిందో అది కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కన పెడితే మనం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్ పరంగా చూస్తే మాత్రం మెయిన్ స్పెసిఫికేషన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి ఐక్యూ Z10 టర్బోలో మనం చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం స్నాప్‌డ్రాగన్ నుంచి 88 జెన్ ప్రో ప్రాసెసర్ లభిస్తుంది. దీనికి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.28 క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఈ ప్రాసెసర్ అయితే మాత్రం 3 నానోమీటర్‌లో లభిస్తుంది కాబట్టి ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే అన్‌లిమిటెడ్ బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా లుక్ అయితే బడ్జెట్ కూడా చాలా ఎక్సలెంట్ బడ్జెట్ అయితే లభిస్తుంది. బడ్జెట్ కోసం అయితే ఈ వీడియోని పూర్తిగా వినండి. మీకు వీడియోలో మనకి మిడిల్‌లో లేదా ఎండింగ్‌లో అయితే బడ్జెట్ విషయం కూడా చెప్పేస్తాను కాబట్టి వీడియో అనేది క్లారిటీగా వింటే మీకు అర్థమైతది. మొబైల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అనేది. ఫ్రెండ్స్, ఓవరాల్‌గా నాకు ప్రాసెసర్ అయితే చాలా బెటర్ అనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్‌లో మనకి విజువల్ అండ్ గేమ్స్ అంటే మనకి 60-90 ఎఫ్‌పీఎస్‌లో అయితే గేమ్స్ అయితే అన్‌లిమిటెడ్‌గా ఆడుకోవచ్చు. అది కూడా మనకి బెస్ట్ కలర్స్ అయితే మనకి గేమ్స్ అయితే బెస్ట్‌గా ప్లే అవుతుందని నా ఒపీనియన్. నా ఒపీనియన్ మీకు నచ్చిందా? నచ్చలేదా? తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. మీకు నచ్చిద్దయితే నేను అనుకుంటున్నాను. ప్రాసెసర్‌లో చూసుకుంటే మాత్రం. ప్రాసెసర్ అయితే నాకు చాలా బెటర్ అనిపించింది ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ గురించి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైనా ఈ ప్రాసెసర్ వాడేవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ ఇస్తే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకి డిస్ప్లే విషయానికొస్తే మాత్రం డిస్ప్లే వచ్చి మాత్రం 6.78 ఇంచెస్ లభిస్తుంది. డిస్ప్లే వచ్చి మాత్రం ఇదొచ్చి మాత్రం ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకు 120 హెచ్‌డీ+ లభిస్తుంది. అలాగే మనకు బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 2000 నిట్స్ అయితే బ్రైట్‌నెస్ లభిస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 4400 నిట్స్‌కి అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి బ్రైట్‌నెస్ పరంగా చూసుకుంటే విజిబిలిటీ అనేది కొంచెం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకి డిస్ప్లే తరపున చూసుకుంటే డిస్ప్లే వచ్చి మాత్రం సెంటర్ పంచ్ హోల్‌తో లభిస్తుంది. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డిస్ప్లేలో మనకి హెచ్‌డీ10 సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కలర్స్ చూసుకుంటే మాత్రం 1,000,000 వరకు అయితే నేచురల్ కలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కలర్స్ అనేటివి కొంచెం క్లారిటీగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే టైప్ చూస్తే మాత్రం ఇది వచ్చి ఈసారి కర్వ్ డిస్ప్లేతో లభించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కర్వ్ డిస్ప్లేతో ప్రొవైడ్ చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎవరైతే మనకు కర్వ్ డిస్ప్లే యూజ్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి అర్థమైపోతది. ఐక్యూ నుంచి చూసుకుంటే మాత్రం ఈసారి కర్వ్ డిస్ప్లే ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. నా ఒపీనియన్ మీకు నచ్చిందా? నచ్చలేదా? తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే నన్ను అడిగితే మాత్రం ప్రాసెసర్ విత్ డిస్ప్లే అయితే 2 నాకు బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్‌లో చూసుకుంటే మాత్రం గేమింగ్ అనేది చాలా అద్భుతంగా ఆడుకోవచ్చు. డిస్ప్లే కలర్స్ చూసుకుంటే మాత్రం గేమింగ్ ప్లే కూడా మనకు చాలా స్మూత్‌నెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకుంటే మాత్రం దీని డిస్ప్లే విత్ ప్రాసెసర్ అయితే 2 అయితే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితేంది. అలాగే మల్టీటాస్కింగ్ ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా మనకి ఇక్కడ ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా ప్రాసెసర్‌లో లాగెస్ అయితే ఉండే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా మీకు ప్రాసెసర్‌లో డిస్ప్లేలో ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంటది. ఇది వచ్చి మాత్రం పిక్సెల్ ఉంటది. వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చి మాత్రం 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఈ 2 కెమెరాలు చేసుకొని మనం బ్యాక్ సైడ్ 4K 30 ఎఫ్‌పీఎస్‌లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 60 ఎఫ్‌పీఎస్‌లో మీకు వీడియో కావాలంటే మాత్రం ఫుల్ హెచ్‌డీ 60 ఎఫ్‌పీఎస్‌లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ ఓఎస్ కూడా లభిస్తుంది కాబట్టి స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే ఏదైతే ఉన్నాయో అందులో ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ లభిస్తుంది కాబట్టి క్లారిటీ కూడా కొంచెం బెటర్‌గా ఉంటదని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం. అలాగే సెల్ఫీస్ కెమెరా చూసుకుంటే మాత్రం సెల్ఫీస్‌కి వచ్చి మొత్తం 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా
బెటర్‌గా ఉండు. 32 మెగా పిక్సెల్ ఇచ్చి 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తే వేరే లెవెల్ ఉండు. కాకపోతే ఇక్కడైతే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే సెల్ఫీ కెమెరాలో చూసుకుంటే మాత్రం 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇదొచ్చి ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మైనస్ పాయింట్ అనుకుంటున్నాను. ఎవరైతే మీకు సెల్ఫీస్‌కి అంతా యూజ్ చేసుకోమనుకుంటే మాత్రం తప్పకుండా దీనైతే లుక్ అయితే చేయండి. లేదు మాకు సెల్ఫీస్ కూడా కొంచెం బెటర్‌గా ఉండాలనుకుంటే మాత్రం దీన్నైతే స్కిప్ చేయండి. నన్నడిగితే మాత్రం సెల్ఫీస్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉండు. మేబీ వచ్చే ఫ్యూచర్‌లో చూసుకుంటే మాత్రం సెల్ఫీస్‌కి ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్‌గా ఉంటదని నా ఎక్కువ తరపున అయితే రిక్వెస్ట్ అయితే పెడుతున్నాను. అలాగే మనకు ఓవరాల్‌గా కెమెరాలో కూడా మీకు చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కెమెరా మాత్రం బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 4K రికార్డింగ్ ఉంది కాబట్టి స్టేబిలైజ్డ్ వీడియో రికార్డింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తదని చెప్పుకోవచ్చు. నాకైతే బ్యాక్ సైడ్ కెమెరా అయితే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు ఎంతవరకు అయితే బ్యాక్ సైడ్ కెమెరా నచ్చిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా దీనికి స్పెసిఫికేషన్ ఈ 3 స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీనికి హైలైట్ విషయం ఏంటంటే బ్యాటరీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా బ్యాటరీ చూసుకున్న మాత్రం చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ లభిస్తుంది. బిగ్గెస్ట్ బ్యాటరీతో పాటు బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు నాకైతే. చూసుకుంటే మాత్రం 7000 ఎంహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకు బాక్స్‌లో చూసుకున్న మాత్రం చార్జర్ కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి ఐక్యూ తరఫున చూసుకుంటే మాత్రం ఇది చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏ కంపెనీ వాళ్ళైతే ఇలా మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి మనకు ఐక్యూ నుంచి చూసుకుంటే మాత్రం ఇంక్లూడ్ బాక్స్‌లో మనకు చార్జర్ కూడా వస్తుంది కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. 120 వాట్ ఫాస్ట్ చార్జర్ కాబట్టి 120 వాట్ ఫాస్ట్ చార్జర్ కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కనీకి ఎంత లేదని ఒక 40 నుంచి 50 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటది. 7000 ఎంహెచ్ బ్యాటరీ కాబట్టి ఒక్కసారి వన్ టైమ్ ఛార్జింగ్ పెడితే మాత్రం మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే మాత్రం 16 అవర్స్ అయితే కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 16 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తది. నార్మల్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం 2 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తది. ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తది మినిమం చూసుకుంటే మాత్రం. ఫ్రెండ్స్ ఇంకోటి రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మాత్రం 7.5 వాట్ వరకు అయితే రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకు ఓవరాల్‌గా బ్యాటరీ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ అనిపించింది. నాకు బిగ్గెస్ట్ బ్యాటరీ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తాయి కాబట్టి చాలా ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇందులో బేస్ మోడల్ 12 జీబీతో స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం EFS నుంచి 4.0 లభిస్తుంది. చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఐక్యూ తరఫున చూసుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాయి చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు ఐక్యూని చూసుకుంటే మాత్రం. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి మాత్రం అలాగే 1 ఓఎస్ లభిస్తుంది. అది కూడా 15 లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం అప్డేట్స్ వచ్చి మాత్రం 2 ప్లస్ 3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇదైతే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఫ్రెండ్స్ అలాగే మిగతా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి. లౌడ్ స్పీకర్ లభిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP65 రేటింగ్ లభిస్తుంది. ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉండు. IP68 లేదా 69 ఇస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉండు. అలాగే మనకు ఐఆర్ బ్లాస్టర్ లభిస్తుంది. NFC కూడా లభిస్తుంది. ఇంకా ఫీచర్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్ వచ్చి మాత్రం బేస్ మోడల్ చూసుకుంటే 12 జీబీ ర్యామ్ 2 పీసీ వేరియంట్ ప్రైస్ వచ్చి మాత్రం ఎంత లేదన్నా ఒక 24,000కి అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ 24,000లో దీన్ని తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఈ 24,000లో బెస్ట్ ప్రాసెసర్ ఫ్రెండ్స్ ఇది వచ్చి మాత్రం స్నాప్‌డ్రాగన్ నుంచి 88 జెన్ 4 ప్రాసెసర్ లభిస్తుంది కాబట్టి ఇది చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా వర్తబుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇట్లా మనకి బ్యాటరీ చూసుకున్న మాత్రం చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ కాబట్టి 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా మీకు ఈ స్పెసిఫికేషన్‌తో పాటు ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పాను కాబట్టి ఈ స్పెసిఫికేషన్‌తో పాటు ఈ ప్రైస్ డీటెయిల్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో కూడా అది కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అరుణ్‌ని. మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఈ మొబైల్ గురించి మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త న్యూస్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.